ఇప్పుడు మూడో నేమ్కి వెళ్దాం. మూడో నేమ్ అంటే ఓకే స్మితముఖి. ఓకే దాన్ని ఏంటంటే స్మితముఖి అంటే చక్కటి చిరునవ్వుతో ఉన్న ముఖము అన్నమాట. ఎప్పుడు కూడా అంటే ఆనందము సంతోషం మొహంలో కనిపిస్తుంటే ఎప్పుడు. సో ఫ్రెండ్స్ ఇది ఈ పాయింట్ అంటే ఒక్కోసారి మన మంచి మిత్రులు కానీ ఎవరైనా కనిపించారనుకో, ఒక 10 సంవత్సరాలతో మన క్లాస్మేట్ హే అని మొహంలో చక్కగా హలో అని చెప్పి ఇలా అంటాం. అయితే మనము ఒక ఇంట్లో ఉన్నాం, చదువుకుంటున్నాం, లేకపోతే ఏమైనా చేస్తున్నాం, ల్యాప్టాప్ లో ఆ మొహం అంతా ఇలా పెట్టుకుని ఎలా పెట్టుకుని చూస్తున్నాం మనం చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఒక్కలమే ఉన్నప్పుడు కూడా స్మితముఖి మనం ఒక్కలమే ఉన్నా ఏదైనా పని చేసుకోవాలి, ఇంట్లో అంట్లు తోముతున్నారు, లేకపోతే వాషింగ్ మిషన్ ఏదో పని చేస్తున్నారు. ఆ పని చేసినప్పుడు చిరునవ్వు మనం పెట్టుకుని ధరించి చేయాలన్నమాట. పొద్దునే సాయంత్రం ఎవరైనా మంచి వాళ్ళు కనిపిస్తే మంచి ఫ్రెండ్స్ కనిపిస్తే వాళ్ళకి మాత్రమే హాయ్ అని నవ్వుకుంటూ చెప్పడం కాదు. మనం ఎప్పుడు 24 గంటలు ఆ స్మితముఖి ఆ తత్వాన్ని కనెక్ట్ అయి ఉండాలి. చిరునవ్వుతో ఉండడం అనమాట. దాన్ని చిద్విలాసమూర్తి అని శ్రీరామచంద్రుడి దగ్గర ప్రసన్న వదన అనుకుంటుంటారు. ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే. మరి వినాయకుడి కూడా ప్రసన్న వదన చిరునవ్వుతో ఉంటారు అని. అందరు దేవతలకు ఉన్న కామన్ క్వాలిటీస్ మనం ఇవాళ రోజున ఈ దేవీ తత్వం నుంచి, దేవీ రహస్యానికి కనెక్ట్ అయ్యి తీసుకుందాం. ఆచరణలో పెట్టే తత్వాలు ఇవి. ఆచరణలో పెడతాం. మనం ఎంతమంది ఆచరణలో పెడతారు? ఏం టైప్ చేయండి, మీరు యూట్యూబ్ లో చూసే వాళ్ళు ఆచరణలో పెడతాము క్లియర్ గా. అంటే ఏంటి? స్మైల్, ఆల్వేస్ స్మైలింగ్. ఓకే స్మితముఖి టైప్ చేయండి. స్మితముఖి SMITI ముఖి అని టైప్ చేయండి. అందరు కూడా కామెంట్స్ లో పెట్టండి ఖచ్చితంగా. ఓకే ఇది మనము ఇంప్లిమెంట్ చేద్దాం. అందరు ముగిస్తే చిరునవ్వుతో ఒక 5 seconds కూర్చుందాం. అప్పుడప్పుడు చిరునవ్వుతో మనం ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. 5 4 3 2 1 0. వెరీ గుడ్. సో అలా చిరునవ్వుతో ఉంటే మన బాడీ లోపల అన్ని అణువులు కూడా ఒకసారి హీలింగ్ అయిపోతుంటుంది. ఆ చిరునవ్వుతో ఎప్పుడన్నా మన పనులు మనం చేస్తుంటే మామూలుగా ఏదో ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఆ మైండ్ ద్వారానే సైకోసోమాటిక్ డిసీజ్ అంటారు. అంటే మైండ్ ద్వారానే 95% రోగాలన్నీ మైండ్ ద్వారానే వస్తాయి. మైండ్ లోపల ఏదో ప్రాబ్లమ్ అనీజినెస్ ఏదో తప్పుగా ఆలోచించడం వల్ల మనం తప్పు అనుకుంటాం. తప్పు ఎప్పుడైతే ప్రపంచంలో ఏది తప్పు అని ఎప్పుడైతే అన్నారో అంతే అక్కడి నుంచి మనకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కడ వస్తాయంటే ఇది తప్పు అని మనం అనుకున్న వెంటనే ఏది తప్పులే, అంతా భగవంతుని తత్వం. ఓకే తప్పు అంటే నేను దీనికన్నా ఉత్తమమైనది ఉంది, ఇది దీనికన్నా ఉత్తమమైన ఉంది అని చెప్పాలి. కానీ మనం ఆ నెగిటివ్ ఫ్రీక్వెన్సీకి ఎప్పుడైతే వెళ్తామో మన బాడీ లోపల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్.